హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ P1 Pro మొబైల్ ఫోన్. సో నిన్న రియల్మీ P1 అలాగే P1 Pro ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. రియల్మీ తీసుకొచ్చిన P సిరీస్, అంటే ఈ కొత్త లైన్ అయితే తీసుకొచ్చింది. ఇందులో మొత్తం రెండు మొబైల్స్ని అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్స్ మనకి ఒకటి 15,000 రూపాయలు తీసుకొస్తే, ఇంకోటి 20,000 రూపాయలు అయితే తీసుకొచ్చింది. ప్రో వేరియంట్ మనకి 20,000 రూపాయలు అయితే వచ్చిందనమాట. సో ఈ 20,000 రూపాయలకి వీళ్ళు మంచి ఫీచర్స్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అంటే కర్వ్ డిస్ప్లే ఇచ్చారు, 10-bit డిస్ప్లే, అలాగే హైరీస్ ఆడియో, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్పీకర్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, సోనీ సెన్సార్, ఐపీ రేటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇలాగ మనకి బడ్జెట్ లో ప్రీమియం మొబైల్ కి ఇవ్వాల్సిన ఫీచర్స్ అన్నింటినీ అయితే ఈ మొబైల్లో కూడా అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ రోజు ఈ మొబైల్ అన్బాక్సింగ్ తో పాటు మొబైల్ ఎలా ఉంది, తీసుకొచ్చా లేదనేది కూడా చెప్తాను. చాలా మంది నన్ను సర్వాల్యూ కూడా అడుగుతున్నారు, సర్వాల్యూ కూడా చెప్పమని. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సర్వాల్యూ 1.6 వాట్ పర్ కిలోగ్రామ్ అయితే ఉండాల్సి ఉంటుంది. దాన్ని మించి కనుక ఇస్తే ఇండియాలో స్టాండర్డ్స్ దాటింది కాబట్టి ఏ మొబైల్ ఫోను అమ్మడానికి ఉండదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో మనకి ఇవే చూసి మొత్తం అన్ని బయటికి తీసుకొస్తారు. అందువల్ల సర్వాల్యూ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మొబైల్లోనూ ఇండియన్ స్టాండర్డ్స్ని దాటి సర్వాల్యూ అయితే ఏ మొబైల్ రాదు ఇండియాలో. సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి బ్యాక్ కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, పేపర్ వర్క్స్ ఉంటాయి, ఇంకా మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. ఇవి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఇచ్చేవి. ఇక మొబైల్ ఫోన్ నా దగ్గర ఉన్నది ప్యారెట్ బ్లూ అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు. బ్యాక్ సైడ్ ఈ డిజైన్ కూడా ఫెదర్ టెక్స్చర్తో అయితే వస్తుంది. దీన్ని వీళ్ళు చెప్పేది ఏంటంటే బర్డ్స్ కల్చర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ డిజైన్ అయితే తెచ్చామంటారు. నిన్న మనం అన్బాక్స్ చేసిన P1 కూడా అంతే, సేమ్ ఇటువంటి ఫెదర్ టెక్స్చర్తోనే వస్తుంది. ఇందులో కూడా అదే టెక్స్చర్ ఉంటుంది, మ్యాటి ఫినిష్తో ఉంటుందన్నమాట. ఫింగర్స్ని అయితే అసలు అట్రాక్ట్ చేయదు. ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీ, కర్వ్డ్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. ఇక అక్కడే మీకు టాప్లో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మనకి సర్క్యులర్ డిజైన్లో కెమెరా ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. అక్కడే మీకు ఫ్లాష్ లైట్ ఉంటుంది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమే. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ప్లేన్ ఉంటే బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్కి టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్ అంటే 2 సిమ్ కార్డులు మీరు యూజ్ చేయగలరు. మెమరీ స్లాట్ అయితే లేదు. సో ఇది పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అంటే ఇది మీకు బేస్ వేరియంట్ 128 జీబీతో వస్తుంది. మీకు ఎటు సరిపోదు, 256 జీబీ అయితే తీసుకోవాలి. ఇక మొబైల్ థిక్నెస్ మీకు 8.35 mm థిక్నెస్ తో వస్తుంది. మొబైల్ వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏమి ఉండదు. 183 గ్రామ్స్ మనకి మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు IP65 రేటింగ్ అయితే ఈ మొబైల్ ఉంటుందండి. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అలాగే మీకు రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ రెస్పాన్స్తో వస్తుంది అనమాట. అంటే మనం వాటర్ చినుకులు ఇలాంటి పడినా సరే టచ్ రెస్పాన్స్లో మార్పు అయితే ఉండదు. ఇక వీళ్ళు మనకి బ్యాక్ కేసు ట్రాన్స్పరెంట్ కేసు ఇస్తున్నారు కదా. సో ఈ కేసుని పెట్టే మనం మొబైల్ని అయితే యూజ్ చేసేవచ్చు అనమాట. మీకు లుక్ అయితే ఏమీ పాడవదు. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు కర్వ్ డిస్ప్లే అనమాట. చుట్టూ బెజల్స్ కూడా మీకు నారో బెజల్స్తో వస్తుంది. మీకు ఏం బెజల్స్ అయిపోతే పెద్ద కనబడవు. అలాగే సెంటర్ పంచ్ హోల్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే. సో ఇది 10-bit డిస్ప్లే అనమాట. మీకు 1 బిలియన్ కలర్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 950 బ్రైట్నెస్ నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ మీకు వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. మీరు యూట్యూబ్లోని వీడియోస్ని 4Kలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మీకు AMOLED డిస్ప్లే, అలాగే 10-bit డిస్ప్లే కాబట్టి మంచి విజువాలిటీ అయితే ఉంటుంది. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే చక్కగానే ఎంజాయ్ చేస్తారు. అలాగే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. క్లాక్స్ కూడా మీకు కావాల్సిన క్లాక్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు క్లాక్స్లో. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. మీకు యాక్యురసీ బాగుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇస్తారు. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా ఏ గ్లాస్ యూజ్ చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే సెకండ్ టెంపర్డ్ హై స్ట్రెంత్ గ్లాస్ని అయితే వాడేమంటున్నారు. ఇక ఈ మొబైల్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుందన్నమాట. మీకు స్టీరియో స్పీకర్స్ అనేసరికి ఇయర్ స్పీకర్ కాదు, ఇంకో స్పీకర్ని మీకు ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. మీకు లౌడ్నెస్ బాగానే ఉంటుంది. కాకపోతే బాటమ్ సైడ్ స్పీకర్తో కంపేర్ చేస్తే టాప్లో ఉండే స్పీకరు అంత లౌడ్ అయితే ఉండదు. కాకపోతే మీకు స్టీరియో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. కానీ డాల్బీ అట్మాస్ మీరు ఇయర్ ఫోన్స్ వాడితేనే ఈ డాల్బీ అయితే పనిచేస్తుంది. ఎలాగో స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ ఆ డాల్బీ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. సో ఓవరాల్గా మీరు మల్టీమీడియా కంటెంట్ బాగా వాచ్ చేస్తారంటే మీకు ఇక్కడ స్పీకర్స్ విషయంలో కానీ డిస్ప్లే విషయంలో కానీ మీకు దోకా ఉండదు. ఇక 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వరు. అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ మీరు వాడలేరు. కావాలనుకుంటే మీరు టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ మీకు రియల్మీ UI 5.0తో ఆండ్రాయిడ్ OS 14 అయితే
వస్తుందన్నమాట. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే 2 ఇయర్స్ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తామంటున్నారు. అలాగే 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్ ఇస్తామంటున్నారు. యాక్చువల్గా ₹20,000 దాకా వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు కనీసం 3 ఇయర్స్ అయినా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వాల్సింది. వీళ్ళు P1లో కూడా సేమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీని తెచ్చారు. ఇందులో కూడా మనకి సేమ్ సాఫ్ట్వేర్ పాలసీని తీసుకొచ్చారు. 20,000 దాకా వెళ్ళిన మొబైల్స్లో ఇక్కడ నుంచి 3 నుంచి 4 ఇయర్స్ అయితే ఓఎస్ అప్డేట్ ఇవ్వాలి. రీసెంట్గా మనకి శాంసంగ్ అదే చేస్తుంది. వీళ్ళు కూడా అలాగే తీసుకొస్తే బెటరు. ఇక బ్లోడ్వేర్ అంటారా, చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే వీళ్ళు ఎక్కువ బ్లోడ్వేర్ ఇస్తారు. అందులోనూ కొంచెం తక్కువ ప్రైస్లో మేము మొబైల్ తీసుకొస్తున్నామని వీళ్ళకి అనిపించిందంటే కుమ్మేస్తారనమాట బ్లోడ్వేర్ని. సో ఉన్నది బ్లోడ్వేర్ వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. కాకపోతే మీరు కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి తెలిసిపోద్ది. ఆఫ్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ బీప్ కూడా వస్తుంది అనమాట. ఇక మనకి AMOLED డిస్ప్లే కదా, సో వీళ్ళైతే హార్ట్ రేట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి హార్ట్ రేట్ని అయితే మెజర్ చేయొచ్చు. అలాగే ఫైల్ డాక్ అని వీళ్ళు కొత్త ఫీచర్ తెచ్చారుగా, అది ఆ ఫీచర్ ఉంటుంది. అలాగే స్మార్ట్ ఇమేజ్ మీటింగ్ అని చెప్పి మనకి గ్యాలరీలో ఒక కొత్త ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫీచర్ కూడా మీకు ఇందులో అయితే ఉంటుందన్నమాట. ఇక ఎయిర్ గెస్టర్స్ని కూడా ఇందులో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. రీసెంట్ డేస్లో వీళ్ళు ఎయిర్ గెస్టర్స్ని, ఇప్పుడు ఇది నాకు తెలిసి 3వ ఫోనో 4వ ఫోనో అనుకుంటా, ఎయిర్ గెస్టర్స్ని అయితే ఇస్తున్నారు. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఈ మొబైల్ ఛార్జ్ చేస్తే మీకు ఈజీగా 1 అవర్ 20 మినిట్స్ దగ్గర టైం అయితే పడుతుందన్నమాట. ఫుల్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో ఎటువంటి ఇష్యూ లేదు. అలాగే హీటింగ్ ఇష్యూ కూడా లేదు. సో అందువల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే వస్తుంది అనమాట 5000 mAh బ్యాటరీ అంటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు P1కి కూడా 45 వాటే తీసుకొచ్చారు, దీనికి 45 తీసుకొచ్చారు, కనీసం పెంచాల్సింది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై 6కి అయితే సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ కూడా ఉంది, బ్లూటూత్ 5.2 ఉంది, అలాగే 5G సపోర్ట్ అయితే చేస్తుంది. GPS సపోర్ట్ కూడా అయితే ఉంది. NFC సపోర్ట్ ఉండదు, FM రేడియో ఉండదు, IR బ్లాస్ట్ అయితే ఉండదు. సెన్సార్స్ మాత్రం మీకు 30 సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, వెయిట్ని స్కిప్ చేయలేదు. ఇక స్టోరేజ్ టైప్ మీకు UFS 3.1తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంది. ఇక నుంచి వీళ్ళు LPDDR5 అయితే ఖచ్చితంగా తీసుకురావాలి ₹20,000 దగ్గరికి వెళ్ళిన మొబైల్స్కి. ఇక మీకు 8GB వరకు వర్చువల్ ర్యామ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6th Generation 1 4 nanometer ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. సో నేను 3D మార్క్ టెస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి స్టెబిలిటీ బాగానే ఉంది, చక్కగా పర్ఫామ్ చేసింది. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు. ఏ ఫ్రేమ్స్ అంటే యావరేజ్ ఫ్రేమ్స్లోనే మీకు కంటిన్యూ అయితే ఆడుకోగలరు. అలాగే CPU థ్రాట్లింగ్లో చూసుకుంటే మీకు 19% మీకు CPU థ్రాట్లింగ్ అయితే ఇక్కడ కనబడింది. అంటే 81% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంది. సో బాగానే పర్ఫామ్ చేసింది అనమాట. ప్రాసెసర్ గేమ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అలాగే మీకు 7 లేయర్ 3D కూలింగ్ సిస్టమ్ కూడా వీరు ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ని హీట్ ఎక్కకుండా కొద్దిగా ఇది చూసుకుంటుంది కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ అయితే పెద్దగా నోటీస్ చేయరు. కాకపోతే మీరు కర్వ్ డిస్ప్లే కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా స్కెప్పరీగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా బ్యాక్ కేసు వేసి మీరు గేమ్స్ ఆడితే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ఓవరాల్ మీకు గేమ్ ఆడడానికి మొబైల్ అయితే బాగానే ఉంటుంది. అలా అని చెప్పి ఈ మొబైల్ మీకు గేమింగ్ మొబైల్ అయితే కాదు. ఇక ఈ మొబైల్లో మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తుంది. ఇది మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది వీళ్ళు సోనీ లైట్ 600 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 4K సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు 4Kలో వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయాలనుకుంటే స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే మీరు 1080p ఫుల్ HDలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు స్టెబిలైజేషన్ పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే అల్ట్రా వైడ్ కెమెరా ఉంది కదా, బట్ వీడియో రికార్డింగ్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు, ఎందుకో అర్థం కాల. అయితే మరో ఫీచర్ ఇచ్చారు. అది మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి మనం సినిమాటిక్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసరికి మనం హైలైట్ అవుతాం. సో ఇది మనకి ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి రెండింటికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఇచ్చారు. అంటే వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని ఎట్ ఏ టైం అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరాకి EIS కనీసం ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వలేదు. ఇక ఫొటోస్ విషయానికి వస్తే మీకు ఫొటోస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో చక్కగానే క్యాప్చర్ చేస్తుంది. మీరు ఫొటోస్లో 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే మీరు 5x వరకు జూమ్ చేసినప్పుడు మీకు క్వాలిటీ బాగుంటుంది. ఆ తర్వాత నుంచి ఉంచే క్వాలిటీ అయితే అంత గ్రేట్గా అయితే లేదు. మీకు కలర్స్ ఓకే, మీకు వైబ్రెంట్ కలర్స్లో కూడా మీకు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి ఓకే జస్ట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా ప్రతి మొబైల్లోనూ మనం ఇదే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ని అయితే చూస్తూ వస్తున్నాం. ఇంకా పోర్ట్రైట్ మీకు బాగానే
క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ పోర్ట్రేట్ పంతనం అయితే బాగానే ఉంది. ఎడ్జ్ కటింగ్ కూడా మీకు చక్కగా అయితే కనిపిస్తుంది. ఇక నైట్ మోడ్ విషయానికి వస్తే ఇది కూడా మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, రియల్మీ 12 Pro కానీ 12 Pro Plus కానీ ఆ రేంజ్లో ఊహించుకోవడానికి లేదు. నైట్ మోడ్ ఓకే, పనితనం ఏదో ఉందంటే ఉందని, వీలైనంత వరకు ఫ్లాష్ యూజ్ చేసుకోవాలి. ఇంకా లాంగ్లో వచ్చేసరికి మీరు నైట్ మోడ్ యూజ్ చేసుకుంటే కొద్దిగా గొప్ప మీకు నాయిస్ రిడక్ట్ చేసి కొంచెం బ్రైట్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. ఇంకా ఓవరాల్గా కెమెరా పంతనం వచ్చేసరికి ఈ ప్రైస్లో ఓకే అని చెప్పొచ్చు అనమాట. మరి సూపర్ అని చెప్పడానికి అయితే లేదు, అలా అని చెప్పి మరీ బాగాలేదని చెప్పడానికి లేదు. మీకు యావరేజ్గా మీకు కెమెరా పంతనం అయితే ఉంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ వస్తే మీకు ప్రస్తుతం 20,000 ఉంది. అంటే 22వ తారీఖున ఎర్లీ సేల్ అయితే ఉంటుంది, 6 నుంచి 8 దాకా సాయంకాలం. సో ఆ టైంలో ఎవరైతే కొంటారో వాళ్ళకి వచ్చేసరికి 19,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది కాకుండా కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో మరి 20,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ కొనొచ్చా అంటే, ప్రతి మొబైల్లోనూ ప్రోస్ కాన్స్ అనేది కామన్గా ఉంటాయి. ఈ మొబైల్స్లో కూడా మనకి ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లోని డిస్ప్లే ఈ మొబైల్కు ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మనకి స్టీరియో స్పీకర్స్, అలాగే స్పీకర్స్కి ఇచ్చిన ఫీచర్స్, IP65 రేటింగ్, బ్యాక్ కెమెరా మనకి సోనీ సెన్సార్ను వాడారు, అది కూడా OIS మనకి ఉండడం ఇది ఒక ప్లస్. తర్వాత వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు, అలాగే UFS 3.1 ఇచ్చారు. సో ఈ ప్రైస్లో మనకి ఇవన్నీ మంచి ప్రోసే అవుతాయి. ఇక మైనస్ల విషయానికి వస్తే మెయిన్ మైనస్, సో ఫ్రంట్ కెమెరాకి వీళ్ళు 4K అలాగే ఇవ్వలేదు, కనీసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయినా ఇవ్వాల్సింది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి వీడియో రికార్డింగ్ ఇవ్వలేదు, అది ఇచ్చుంటే బాగుండేది. ఇంకోటి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా P1లో కూడా అదే ఛార్జర్ని ఇస్తున్నారు. దాంతో కంపేర్ చేసి 5,000 ఎక్కువ పెట్టాం కాబట్టి కొంచెం ఛార్జర్ పెంచుంటే బాగుంది అనిపించింది. ఇంకో మరో మైనస్, మెమరీకి స్లాట్ అయితే లేదు. మీరు బేస్ వేరియంట్ తీసుకున్నారంటే మీకు ఎటు సరిపోదు, ఖచ్చితంగా మళ్ళీ 256 GB తీసుకోవాలి. మళ్ళీ అక్కడ చూస్తే మీకు ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. ఇక తర్వాత మనకి డిజైన్ కొత్త సిరీస్ తీసుకొస్తున్నారు కాబట్టి డిజైన్ కూడా ఫ్రెష్ డిజైన్ తెచ్చుంటే బాగుండేది. రియల్మీ 12 సిరీస్ మొదలైనప్పటి నుంచి సేమ్ డిజైన్ తీసుకొస్తున్నారు బ్యాక్ సైడ్ ఈ కెమెరా డిజైన్. సో కొంతమంది అంటున్నారు అన్న రొటీన్ అయిపోయింది అన్న డిజైన్ అని చెప్పి. సో రొటీన్ డిజైన్ అయిపోయింది. OS అప్డేట్స్ వచ్చేసరికి మనకి 2 OS అప్డేట్స్ ఇస్తున్నారు. సో కనీసం 3 అయినా ఇవ్వాల్సింది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది బ్రైట్నెస్ నిట్స్, మనకి పీక్ బ్రైట్నెస్ నిట్సే 950 ఇస్తున్నారు. యాక్చువల్గా ఏం తక్కువేం కాదు, ఇది బాగానే ఉంటుంది. కాకపోతే కంపేర్ చేస్తారు కొంతమంది, 15,000 రూపాయల మొబైల్లోనే మనకి పీక్ బ్రైట్నెస్ నిట్స్ 2000 నిట్స్ ఇచ్చారు వీళ్ళు P1లో. సో అలాంటప్పుడు ఇందులో ఇంత తక్కువ ఎందుకు ఇచ్చారని కంపేర్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మాత్రం బ్రైట్నెస్ నిట్స్ తగ్గినట్టుగా అనిపిస్తుంది, కానీ కాకపోతే మీకు డైలీ యూజెస్లో దీనివల్ల మీకు ఎటువంటి ఫరక్ అయితే పడదు. కాకపోతే కంపేర్ చేస్తారు కాబట్టి దీన్ని కాన్లో అయితే పెట్టాను. ఇంకా మొబైల్ కొనొచ్చు అంటే ఖచ్చితంగా కొనొచ్చు. 20,000 రూపాయలు మనకి ఎర్లీ సేల్లో అయితే వస్తుంది 22వ తారీఖున. సో ఆ రోజున మీరు పార్టిసిపేట్ చేసి ఈ మొబైల్ని అయితే కొనొచ్చు. మంచి మంచి ప్లస్లే ఉన్నాయి దీంట్లో. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ P1 Pro మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు సో మొబైల్ ఎలా ఉంది, సో కొనొచ్చా లేదనే విషయాన్ని నా క్విక్ రివ్యూ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.